ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 12వ తేదీ గురువారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి నుండి మీ బంధము అయితే దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క 3 శుభవార్తలు మీకు రాబోయేటువంటి 3 శుభవార్తలు ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఆ వ్యక్తి వల్ల ఎటువంటి పరిణామాలు అన్నవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి పరిస్థితులు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676472. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని విత్ 24 అవర్స్లోనే మన యొక్క గురువుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించి చూడండి. గురువుగారు చే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మేము కూడా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు మన యొక్క గురువుగారు ఒక మంచి పరిష్కారం అనే మార్గాన్ని అయితే తెలిపారండి. కాబట్టి మేము కూడా మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని తెలుసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా తొలగించుకున్నటువంటి వ్యక్తులు అవుతారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా సింహంలో బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారండి. ఇక ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను. అయినా వీరికి మంచి జీవితము అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. రేపటి రోజున గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరికి అయితే, అంటే గ్రహాల యొక్క అనుకూలత మొత్తము కూడా వీరికి అనుకూలంగా మారిపోబోతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. ఇక వీరు చాలా అందంగా ఉంటారని చెప్పాలండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. నాకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎప్పుడైనా కానీ సాయాన్ని అందిస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు చాలా తోడుగా అండగా నిలబడతారని చెప్పాలి. కానీ అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయాన్ని చేయరు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. కాలం వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా సాగబోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది. ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారనే చెప్పాలండి. మరిక అంతేకాకుండా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఒక దైవశక్తి కూడా వీరి అయితే, అంటే ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరించుతుంది. ఏ పని చేసినా కానీ వీరిలో మంచి విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో, అంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది అనే చెప్పాలండి. మీకు ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారండి. విద్యార్థులకైతే మంచి భవిష్యత్తు లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవండి. ఇక ఉద్యోగస్తులకైతే ఈ మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో అనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఇక
వీరికి కొంచెం మొండితనం కూడా అధికంగానే ఉంటుందని చెప్పాలండి. వీరు ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఇక వీరికి విలువలేని చోట అయితే ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. వీరిని ఎవరైనా కానీ హేళన చేసినా లేదంటే ఎగతాళి చేసినా మాత్రం అసలు వీరు ఊరుకరని చెప్పాలండి. వీరికి గుండె ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటుంది. అంటే ఎంత పెద్దవారైనా కానీ అసలు భయపడరండి. ఇక వీరు ఎక్కువగా కూడా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికైతే అనుకూలంగా ఉండవనే చెప్పాలి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి చాలా అధికంగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి అయితే జాలి గుణం కూడా చాలా అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారండి. మోసం అనేది అంటే వీరిని నమ్మినటువంటి వారే అంటే వీరు నమ్ముకున్నటువంటి వారు వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారు. ఇక వీరికైతే రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు. రేపటి రోజున స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం కావద్దు. ఇప్పటి వరకు చెడు శక్తుల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారండి. కాబట్టి రేపటి రోజున స్వామివారి యొక్క గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని అయితే దర్శించుకొని రండి. స్వామివారికి బిల్వ పత్రములు అంటే చాలా ఇష్టం కదండి, ప్రీతి కదండి. మీకు కనుక అవి కనుక అందుబాటులో ఉంటే స్వామివారికి ఒక్క బిల్వ పత్రాన్ని నేను సమర్పించుకోనండి. మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా చక్కగా నెరవేరిపోతాయి. మీకు ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయనే చెప్పాలండి. ఇక ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతారు అని చెప్పాలండి. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున స్వామివారి యొక్క ఆశీస్సులు మీపై అధికంగా ఉంటున్నాయి. కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏది చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నారు. ఇక మీరైతే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగించుకోవడానికి ఒక చిన్న పరిహారాన్ని కూడా పాటించండి. అది ఏమిటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మీకు వీలు కుదిరితే నిత్యము కూడా దీపారాధన చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలా వీలు కుదిరినటువంటి వారు మీకు కుదిరినప్పుడు చేసుకొని మీరైతే మీకు ఉన్నటువంటి ఖాళీ సమయంలో ఓం నమ శివాయ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని అయితే జపించండి. దీనివల్ల మీకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే ఈ మంత్రానికి అయితే చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుందండి. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక మీరైతే రేపటి రోజున ఎటువంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయము అనేది ఎంచుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక వీలైతే రేపటి రోజున మీరు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి దీనికి సంబంధించిన మంచి శుభవార్తను కూడా మీరు త్వరలోనే వినబోతున్నారనే చెప్పాలండి. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ని కూడా మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఒక మంచి శుభవార్తగా అది మీ యొక్క జీవితంలో రేపటి రోజు నిలిచిపోబోతుంది. ఇక వీరికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి వెళ్లే ముందు జాగ్రత్త వహించండి. ఇక మీకు వీలైతే రేపటి రోజున కోతులకు పండ్లను ఆహారం దానం చేయండి. లేకపోతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి పుణ్యము లభిస్తుంది. మీ యొక్క జీవితంలో శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలిన అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉన్నది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోనండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోనండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి తెలుపు, పసుపు, ఆకుపచ్చ. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు రంగులుగా కనిపిస్తున్నాయి. ఇక మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 3, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక మీరైతే ఆశించినటువంటి ఫలితాలు రావడానికైతే మీరైతే చాలా శ్రమ పడవలసి వస్తుందండి.
క్షమాగుణంతో బంధాలు అన్నీ కూడా బలపడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి పురోగతి రావాలి అంటే బాగా కష్టపడాలండి. దుర్గాదేవి యొక్క సందర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అనే చెప్పుకోవాలండి. మీ యొక్క జీవితంలో రేపటి రోజున మన సౌఖ్యం ఉంటుందండి. మీ రంగాల్లో మంచి పేరును అయితే సాధించుకోగలుగుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతండి. స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎదుకోగలుగుతారు. శివారాధన ఎంతో శుభప్రదంగా ఉంటుంది అని కూడా ఇందాక మనం కూడా చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే పాటించండి. పట్టుదలతో పనిచేస్తే అనుకున్నది అంతా కూడా సాధించుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి అంతా కూడా మీరైతే అదుపులో ఉంచుకోండి. ఇక శ్రమ అధికము అవుతుంది. మానసికంగా ప్రశాంతత అనేది తగ్గకుండా చూసుకోవాలండి. మీకు వీలు కుదిరితే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠించడానికి కూడా మీరైతే ప్రయత్నించండి. ఇక మీరు రేపటి రోజున మీ యొక్క జీవితంలో బంధుమిత్రులతో కలిసి మీ యొక్క చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతారండి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సహకారం అనేది మీకు పూర్తిగా ఉంటుందండి. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయంపై పెద్దలను కూడా కలిసేటువంటి సూచనలు కూడా అధికంగానే ఉన్నాయి. ఫలితాలు అన్నింటినీ కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తున్నాయండి. ఆర్థిక యోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీకు వీలు కుదిరితే శివారాధన అంటే సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించడం కూడా మీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోనండి. మానసిక ప్రశాంతత కోసం అనేది కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించేటువంటి పనుల్లో శ్రమ అనేది పెరుగుతుందండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అనేది అవసరమండి. విష్ణు సహస్రనామం చదివితే కూడా మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.